రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ జాగృతి నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా పోరాటాల ఫలితంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు తీసుకొచ్చారని కవిత తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి. డెఫినెట్ గా టీజేఎస్ఎఫ్ ఏదైనా కార్యక్రమం తీసుకుందంటే గవర్నమెంట్ 2 సార్లు ఆలోచించే విధంగా పని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది. ఇవాళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీసీల కోసం 1.5 years నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం. దాని రిజల్ట్ ఏమైంది, వాళ్ళ అసెంబ్లీలో 2 బిల్స్ పెట్టుకున్నాం. ఆ బిల్స్ వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టక్ అయి ఉన్నాయి. అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి, కానీ ఇంప్లిమెంట్ అవుతలేవు. అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా